వీటిలో ముందుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. భీమవరంలో పాల కేంద్రాలు, నెయ్యి షాపుల్లో తనిఖీలు చేశారు. 1500 కేజీల వెన్న, 1500 కేజీల నెయ్యిని సీజ్ చేశారు అధికారులు. పోలీస్ బొమ్మ సెంటర్లోని రాము నెయ్యి షాపులో నాణ్యత లేని నెయ్యి, వెన్న గుర్తించారు. షాప్ను కూడా సీజ్ చేశారు. శాంపుల్ సేకరించి టెస్టింగ్కి పంపారు అధికారులు. మరోవైపు షాపులో అపరిశుభ్ర వాతావరణంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు షాప్ యజమాని రామాంజనేయులపై కేసు నమోదు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. భీమవరంలో పాల కేంద్రాలు, నెయ్యి షాపుల్లో తనిఖీలు చేశారు. 1500 కేజీల వెన్న, 1500 కేజీల నెయ్యిని సీజ్ చేశారు అధికారులు. పోలీస్ బొమ్మ సెంటర్లోని రాము నెయ్యి షాపులో నాణ్యత లేని నెయ్యి, వెన్నను గుర్తించారు. షాప్ను కూడా సీజ్ చేశారు. శాంపిల్స్ సేకరించి టెస్టింగ్కి పంపారు అధికారులు. మరోవైపు షాపులో అపరిశుభ్ర వాతావరణంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు షాప్ యజమాని రామాంజనేయులపై కేసు నమోదు చేశారు.